ఆర్సీపీ టెక్నాలజీస్ లో సుందర రామి రెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 16వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. హాయ్, Sundara Rami Reddy from RCP Technologies. సో దివాళీ పిక్స్లో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో మనం జేఎం ఫైనాన్స్లో బ్రోకరేజ్ హౌస్ ఇచ్చిన దివాళీ పిక్స్ గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు ఎస్బీఐ సెక్యూరిటీస్ ఇచ్చిన 10 స్టాక్స్ యొక్క స్టాక్స్ నేమ్స్, వాటి టార్గెట్స్ ఏంటో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ దివాళీ కల్లా వీళ్ళ టార్గెట్స్ అండి. అండ్ వీళ్ళు ఆల్రెడీ మూమెంటం బాగా ఉన్న స్టాక్స్ని పిక్ చేసుకున్నట్టు కనపడుతుందండి. అంటే ఆల్రెడీ బాగా లాస్ట్ 1 year నుంచి బాగా మూవ్ అయిన స్టాక్స్. అండ్ ఐసిఐసిఐ బ్యాంకు అండ్ వీళ్ళు కూడా స్టెబిలిటీకి ఏమో తెలియదు కానీ ఎక్కువ లార్జ్ క్యాప్ స్టాక్స్ పిక్ చేసినట్టు కనపడుతున్నారు. అండ్ ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. అండ్ టార్గెట్ 18% ఇచ్చారు కరెంట్ ప్రైస్ దగ్గర నుంచి. అంటే వీళ్ళ టార్గెట్ 1081. అండ్ ఇంతకుముందు జేఎం ఫైనాన్స్లో కూడా మనం చూసాము, వాళ్ళు దీని టార్గెట్ కూడా ఆల్మోస్ట్ 1300 ఇచ్చారండి. అంటే జేఎం ఫైనాన్స్ బ్రోకరేజ్ డివిజన్ వాళ్ళు అండ్ ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళందరూ కూడా ఐసిఐసిఐ బ్యాంక్ మీద బులిష్గా ఉన్నారు. ఎక్కువ బ్రోకరేజ్ హౌసెస్ కనుక ఒక పర్టికులర్ స్టాక్స్ని రికమెండ్ చేశారంటే వాటికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన 2 బ్రోకరేజ్ హౌసెస్ నుంచి దివాళీ పిక్స్లో ఉంది. రెండో స్టాక్ మారుతి అండి. ఆటోమొబైల్ నుంచి వీళ్ళు మారుతి పిక్ చేసుకున్నారు. అంటే టార్గెట్ 12,000 అండి. టార్గెట్ 12,000 అనమాట. అండ్ అప్ సైడ్ 15% అప్ సైడ్ ఉంది. అండ్ మనం ఇంతకుముందు చూసుకుంటే జేఎం ఫైనాన్స్లో మాత్రం వాళ్ళు టాటా మోటార్స్ పిక్ చేసుకున్నారు, వాళ్ళు 40% టార్గెట్ తోటి. అండ్ వీళ్ళేమో మారుతి అండ్ టార్గెట్ 15%. అండ్ 3 అల్ట్రాటెక్ సిమెంట్ అండి. సిమెంట్ ఇండస్ట్రీ నుంచి వీళ్ళు తీసుకుంది. అండ్ ఆ టార్గెట్ 9,800. అంటే కరెంట్ ప్రైస్ దగ్గర నుంచి 16% టార్గెట్ ఇచ్చారు వీళ్ళు. అండ్ 4th వన్ పాలీక్యాబ్ అండి. అండ్ కేబులింగ్ ఇండస్ట్రీలో ఇది ఆల్మోస్ట్ లీడింగ్లో ఉంది. అండ్ బాగా లాస్ట్ 4-5 years నుంచి బాగా ర్యాలీ జరుగుతున్న స్టాక్ అనమాట. అండ్ టార్గెట్ 5,877 ఇచ్చారు, 77. అంటే 19% అప్ ట్రెండ్ అనమాట కరెంట్ మార్కెట్తో పోల్చుకుంటే. నెక్స్ట్ జ్యువెలరీ నుంచి కళ్యాణ్ జ్యువెలరీ తీసుకున్నారండి వీళ్ళు. అండ్ టార్గెట్ 364 అనమాట. అండ్ అప్ సైడ్ టార్గెట్ ఎంత అంటే 26% కరెంట్ ప్రైస్ దగ్గర నుంచి. అండ్ ప్రైస్ ఇండస్ట్రీస్ అండి. అండ్ టార్గెట్ వచ్చేట్లా 633 ఇచ్చారు వాళ్ళు. అండ్ అప్ సైడ్ ఎంతవరకు ట్రెండింగ్ అవుతుంటే అప్ టు 18% వరకు అనమాట అప్ సైడ్ టార్గెట్. అండ్ టైటాగర్ రైల్వేస్ అండి ఇది. అండ్ రైల్వే ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. వీళ్ళు ఇచ్చిన వాటిలో హైయెస్ట్ టార్గెట్ దీనికి ఇచ్చారండి, 30% అప్ సైడ్. అండ్ టార్గెట్ 988 ఇచ్చారు. ఓకే, టైటాగర్ రైల్వే. అండ్ నెక్స్ట్ మిసెస్ బెటర్ ఫుడ్ స్పెషాలిటీస్ అండి. 2 years బ్యాక్ ఐపీఓకి వచ్చిన ఈ స్టాక్ ఆల్రెడీ ఈ ఇయర్ బాగా మూవ్ జరిగిందండి. ఐపీఓ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఆల్మోస్ట్ బాగా ర్యాలీ జరిగిన స్టాక్ ఇది. అండ్ టార్గెట్ అయితే 1,358 ఇచ్చారు. అండ్ అప్ సైడ్ అంతా 21%. అండ్ నెక్స్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అండి. పాతిల్ డెవలపర్స్ లిమిటెడ్ ఇది. 570 ఇచ్చారు టార్గెట్. అండ్ అప్ సైడ్ మూవ్ 19% వరకు ఉంది. అండ్ నెక్స్ట్ గుడ్ లక్ ఇండియా అండి. ఈ మధ్యకాలంలో బాగా ర్యాలీ జరుగుతుంది, లేటెస్ట్ కూడా. అండ్ టార్గెట్ 1072 అంటే 1072 ఇచ్చారు. అండ్ అప్ సైడ్ టార్గెట్ 26 అనమాట. సో మనం ఇది మొత్తం చూసుకుంటే అన్నిటికంటే తక్కువ టార్గెట్ అంటే దీంట్లో మారుతి సుజుకి అండి. నెక్స్ట్ 1 year టార్గెట్ 15% ఇచ్చారు వీళ్ళు నెక్స్ట్ దివాళీ వరకు. అండ్ హైయెస్ట్ అంటే రైల్వే స్టాక్ అండి, టైటాగర్ రైల్వేలో వాళ్ళు 30% ఇచ్చారు. మొత్తానికైతే వీళ్ళు టార్గెట్ లెస్ దెన్ 30 ఇచ్చారు. అంటే కన్జర్వేటివ్ మీద యావరేజ్ పోర్ట్ఫోలియో 20కి ఇచ్చారు. అండ్ ఈ స్టాక్స్ అన్నీ కూడా ఆల్రెడీ బాగా ర్యాలీ జరిగి లాస్ట్ 1 year నుంచి కొంచెం ఓవర్ఫుల్ జోన్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకసారి చార్ట్ పరంగా చూద్దామండి, ఏది కంఫర్ట్ జోన్లో ఉందనేది మనం చూద్దామండి. అండ్ ఫస్ట్ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి. అండ్ మెజారిటీ బ్రోకర్స్ అందరూ కూడా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. సో చార్ట్ పరంగా చూసుకుంటే కనుక ఇది ఛానల్ ఫామ్ అవుతుంది. అండ్ 2020 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఛానల్ టచ్ అయిన ప్రతిసారి కూడా ఇది బౌన్స్ అవుతుందన్నమాట. అండ్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా 1082. అంటే ఆల్మోస్ట్ సటన్లీ ఇది రీచ్ అయ్యేలాగా ఉంది టార్గెట్. అండ్ మెజారిటీ బ్రోకర్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి దీనికి రీచ్ అయ్యే టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫండమెంటల్గా సౌండ్ ఉందని చెప్తున్నారు. అండ్ టెక్నికల్గా కూడా బాగుంది కాబట్టి ఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ ద గోయింగ్ టు రీచ్ ద టార్గెట్ నెక్స్ట్ లెవెల్. ఓకే, సో స్ట్రక్చరల్గా బాగుంది స్టాక్. అండ్ సెకండ్ వచ్చేసరికల్లా మారుతి అండి. అండ్ మారుతి 2018 ఉన్న హైయెస్ట్ లెవెల్ని ఇప్పుడు బ్రేక్అవుట్ చేసింది. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6 years నుంచి 0 రిటర్న్స్ అండి. అండ్ ఫుల్ కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఇది టార్గెట్ ఇది రీచ్ అయ్యే టార్గెట్ చాలా ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఇచ్చిన టార్గెట్ 12,000 అండి. అండ్ ఇది కూడా ప్రాబిలిటీ ఉంది రీచ్ అవడానికి. ఎందుకంటే ఆల్మోస్ట్
5 years కన్సాలిడేషన్ అండి, 5 years కన్సాలిడేషన్ అండ్ ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అండ్ వీక్లీ చార్ట్స్ మీద చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళు ఇచ్చిన టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ స్టాక్ ఇది. అండ్ థర్డ్ వన్ అల్ట్రాటెక్ సిమెంట్ అండి. అండ్ ఇది 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ సేమ్ రిటర్న్స్ అక్కడే ఉందండి స్టాక్. అంటే 8,100 దగ్గర ఉంది, అది 1.5 year బ్యాక్, బట్ స్టిల్ ఇప్పుడు అదే రేట్ దగ్గర ఉంది. కాబట్టి ఫుల్ కన్సాలిడేట్ ఉంది, ఆల్ టైమ్ హైలో ఉంది. అండ్ సిమెంట్ చాలా హాట్ సెక్టర్ అండి. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూజ్ డిమాండ్ వచ్చింది కాబట్టి ఇది కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. సో దీని టార్గెట్ ఇచ్చింది ఎంత 9,800 రూపీస్ అనమాట. ఓకే, సో ఇది కూడా స్ట్రక్చరల్గా బాగుంది. అండ్ నెక్స్ట్ పాలీక్యాబ్ అండి. ఇది లిటరలీ లాస్ట్ 1 year నుంచి కన్సాలిడేషన్ అయింది. అండ్ ఏప్రిల్ నుంచి జర్నీ స్టార్ట్ అయింది అనమాట కంటిన్యూస్గా. 3,000 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 2,000 రూపీస్ ర్యాలీ జరిగింది. అండ్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఇది కూడా రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఉంటుంది. అండ్ పాలీక్యాబ్ వన్ ఆఫ్ ది ఫండమెంటల్ వెరీ సౌండ్ కేబులింగ్ కంపెనీ అండి. అండ్ కాకపోతే రీసెంట్గా చాలా బాగా మూవ్ అయింది కాబట్టి కన్సాలిడేషన్ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ గత 2-3 months నుంచి ఇది కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ. అండ్ నెక్స్ట్ వన్ కళ్యాణి జ్యువెలరీస్ అండి. కళ్యాణి జ్యువెలరీస్ టూ మచ్ ఫాస్ట్గా మూవ్ అయిందంటే మనం ఇప్పుడు చూసిన అన్ని స్టాక్స్ కాల్ ఇదేనండి. లాస్ట్ 1 year నుంచి వీళ్ళు టార్గెట్ కూడా ఇచ్చింది చాలా తక్కువ ఇచ్చారు, 365 ఇచ్చారు. ఇట్స్ ఎ రీజనబుల్ టార్గెట్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు హిట్ ద టార్గెట్. నెక్స్ట్ వన్ ప్రజ్ ఇండస్ట్రీస్ అండి. అండ్ ఆల్మోస్ట్ 2 years కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యిందండి. 2 years కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. అండ్ కరెంట్ మార్కెట్ 562 దగ్గర ఉంది. అండ్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ 633, అది కూడా ఈజీగా రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. బేసికల్గా బేస్ ఫార్మేషన్ అంటే ఎక్కువ కన్సాలిడేషన్ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ బేస్ ఈజీగా బ్రేక్అవుట్ అవుతాయండి. అండ్ కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టాక్ కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ వాల్యూమ్స్ బాగా గ్యాదర్ అవుతున్నాయి చూసుకోండి ఒకసారి చార్ట్లో. అండ్ టైటగర్ రైల్వే అండి. అండ్ మనం చూసాం కళ్యాణ్ జ్యువెలరీ తర్వాత అంత ఫాస్ట్గా మూవ్ అయినాయి. ఇప్పుడు మనం చూసే స్టాక్స్లో అన్నీ ఈ స్టాకేనండి. ఆల్మోస్ట్ 100 రూపీస్ ఉండాల్సిన ఈ స్టాక్ ఇంతకుముందు 700 రూపీస్, అంటే వితిన్ 2 years కల్లా 7 times మూవ్ అయిన స్టాక్ ఇది ఆల్రెడీ. అండ్ హ్యూజ్ వాల్యూమ్తో అయింది. అండ్ ఫండమెంటల్ స్ట్రక్చరల్గా రెండు చేంజ్ అవుతున్నాయి కాబట్టి స్టాక్ రీరేటింగ్ చేశారండి. రీరేటింగ్ అంటే కంపెనీస్ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ బాగా పెరిగింది అనుకోండి, టెక్నికల్గా ఫండమెంటల్ రెండు కూడా కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఇది రీరేటింగ్ క్యాండిడేట్, ఆల్రెడీ రీరేటింగ్ అయిపోయింది. ఇంత ముందులాగా హిస్టారికల్ డేటా ప్రకారం ఫాస్ట్గా మూవ్ అవుద్దంటే అంత బావచ్చు. బట్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ 987 కాబట్టి ఇట్స్ గోయింగ్ టు రీచ్ ద టార్గెట్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో. అంటే వీళ్ళు ఇచ్చిన దివాళీ పీక్ కాబట్టి 1 year టైంలో. నెక్స్ట్ బెక్టర్ ఫుడ్స్ అండి. అండ్ బేకరీ సంబంధించిన ఐటమ్స్ స్టార్ట్ చేసే కంపెనీ. అండ్ ఐపీఓ లిస్టింగ్ ప్రైస్తో పోల్చుకుంటే ఇది 1 year తర్వాత ఐపీఓ ప్రైస్ బేస్ని బ్రేక్అవుట్ అయ్యి కంటిన్యూ అవుతుంది జర్నీ. అండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1,212 రూపీస్ ఉంది. అండ్ టార్గెట్ 1,358. అండ్ ఇది కూడా రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ ఉంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మెజారిటీ స్టాక్స్ ఆల్రెడీ ర్యాలీలో ఉన్నాయి లాస్ట్ 1 or 2 years. ఇది కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు స్ట్రాంగ్ బిలీవ్ చేస్తున్నారు. అండ్ మనం చూసినట్లు ఎక్కువ బేస్ ఫార్మేషన్ అవుతున్న కంపెనీ ఇదండి, పాటిల్ డెవలపర్స్ అనమాట. అండ్ 2018 నుంచి అంటే ఆల్మోస్ట్ 5 years బేస్ బ్రేక్అవుట్ అండి. అండ్ ట్రెండ్ కంటిన్యూ ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ రియల్ ఎస్టేట్ చాలా హాట్. ఇంతకుముందు మనం చూసాం జేఎం ఫైనాన్స్ వాళ్ళు కూడా డిఎల్ఎఫ్ రికమెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళేమో పాటిల్ డెవలపర్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఓకే, 574 దీని టార్గెట్. అండ్ గుడ్ లక్ అండి. అండ్ ఇది కూడా ఈ రీసెంట్గా బేస్ బ్రేక్అవుట్ అయింది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన టార్గెట్ 1097. ఓకే, సో ఇందులో 1-2 స్టాక్స్ తప్ప మిగతా మొత్తం కూడా బాగా ర్యాలీ ఫాస్ట్ జరుగుతున్న కంపెనీస్ అండి. బట్ టార్గెట్ ఇచ్చింది రీజనబుల్ ఎక్స్పెక్టేషన్ కాబట్టి మెజర్ టైమ్స్ ఇవన్నీ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మనం చూసుకుంటే దీంట్లో డైవర్సిఫికేషన్ అయితే క్లియర్గా ఉందండి. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఫినాన్స్ నుంచి, అండ్ మారుతి సుజుకి ఆటోమొబైల్స్ నుంచి, అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీ నుంచి, పాలీక్యాబ్ కేబులింగ్ ఇండస్ట్రీ, జ్యువెలరీ గోల్డ్ నుంచి, అండ్ ఫరజ్ ఇండస్ట్రీ ఇథనాల్ స్టోరీ నుంచి, టైటాగర్ రైల్వే థీమ్ నుంచి, మిసెస్ బెక్టర్ ఫుడ్స్ లిమిటెడ్ ఎఫ్ఎంజీసీ నుంచి, అండ్ పటేల్ డెవలపర్స్ వచ్చేకల్లా రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి, గుడ్ లక్ ఇండియా, అండ్ వీళ్ళు డిఫెన్స్ అండ్ అదర్ ఏరియాలో ఉన్నారన్నమాట. దీని నుంచి అందరూ డిఫరెంట్ డైవర్సిఫికేషన్ చేశారండి, ఒక్క స్టాక్ నుంచి ఒక్కోటే. అండ్ ఇది కూడా ఎక్కువ రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. మరి టార్గెట్లు టూ మచ్ అతిగా కాకుండా రియలిస్టిక్గా ఇచ్చారండి ఎస్బీఐ సెక్యూరిటీస్ వాళ్ళు. కాబట్టి ఇందులో కళ్యాణ్ జ్యువెలరీ ఒకటి, అండ్ పాటిల్ డెవలపర్ ఒకటి, అండ్ టైటాగర్ రైల్వే ఒకటి, ఇవన్నీ కూడా రీసెంట్గా ఫాస్ట్గా ఆల్రెడీ
మూవ్ అయిన కంపెనీ, ఈవెన్ పాలీక్యాప్ కూడా. అండ్ బేస్ బ్రేక్అవుట్ అయిన కంపెనీస్ అయితే మాత్రం మారుతి ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటి, అండ్ ఫ్రెజ్ ఇండస్ట్రీస్ ఒకటి. ఈ 3 బేస్ బ్రేక్అవుట్ అయినాయి, ఐ గ్యారంటీగా మూవ్ అయ్యే కంపెనీస్ అనమాట. సో మొత్తానికైతే వీళ్ళు ఆల్రెడీ టెక్నికల్గా ఫండమెంటల్ చూసే పిక్ చేశారు కాబట్టి ఈ పోర్ట్ఫోలియో కూడా టార్గెట్ రీచ్ అయ్యే ప్రాబిలిటీ ఉంది. సో మీరు కనుక 20%, 25%, 20 నుంచి 25% పోర్ట్ఫోలియో మీకు కావాలి అనుకుంటే ఇది పిక్ చేసుకోవచ్చు, ఇది కూడా పిక్ చేసుకోవచ్చు దాంతోపాటు. ఓకే, సో ఇందులో ఇచ్చే రికమెండేషన్స్ అన్నీ కూడా నా ఓన్ కాదండి. ఆల్రెడీ బ్రోకరేజ్ హౌసెస్ దివాళీకి సందర్భంగా పబ్లిక్ డొమైన్ రిలీజ్ చేసినాయి, వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి యూజర్ మీ సొంత నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.